మహాశివరాత్రి సందర్భంగా విశాఖలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాగర తీరంలో కోటి లింగాలకు మాజీ కేంద్ర మంత్రి తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. గత 40 ఏళ్లుగా ప్రతి శివరాత్రికి కోటి లింగాలకు పంచామృత అభిషేకాలు చేస్తున్నామంటున్న సుబ్బిరామిరెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తరాదిన శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ సాగర తీరంలో కోటి లింగాలకైతే అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే మాజీ కేంద్ర మంత్రి వర్యులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, గత 40 ఏళ్ళుగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ లేదా ఈ ఏడాది ప్రత్యేకమైనటువంటి యోగాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాగరాజు నుంచి కూడా అది గంగా జలాన్ని తీసుకొచ్చి అభిషేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూసుకొచ్చాం? ఒకటే 40 సంవత్సరాలు ఏకధాటిగా ఒక ప్రాంతంలో ఒక జిల్లాలో సముద్ర తీరాన ఇదే స్పాట్లో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి ప్రజల చేత అభిషేకం చేయించడం ఇది అపూర్వం, అసంభవం. అది ఈశ్వర కటాక్షంతో జరుగుతుంది. శివనామ స్మరణతో పూర్తిగా మారుమోగిన పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా ఉత్తరాంధ్ర అంతా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మొత్తం ఉత్తరాంధ్ర వాళ్ళు ఎంతో భక్తి భావంతో మొత్తం 3-4 జిల్లాల నుంచి కూడా మొత్తం దాదాపు 1,00,000 మంది దాకా వచ్చేటువంటి ఏర్పాట్లు వాళ్ళే బస్సులు వేసుకొని వస్తున్నారు. సాయంకాలం ఇక్కడ ఇంకా అద్భుతంగా తిరునాళ్ళగా చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత దృశ్య కావ్యమైన ఒక కార్యక్రమం ఆయన గుమ్మడి గోపాలకృష్ణ ఏర్పాటు చేశారు. అద్భుతంగా 3 గంటల సేపు ఈశ్వరు శివలింగ ఉద్భవించడం ఎలా ఉంది, తల్లి పార్వతీ కళ్యాణం ఎలా జరిగింది, దక్షయజ్ఞం, ఇవన్నీ కూడా కార్యక్రమం. దాంట్లో దృశ్య కావ్యం అంటే సంగీతం, నాట్యం, పద్యాలు అన్నీ ఉంటాయి దాంట్లో. కంప్లీట్ నృత్యాలు అన్నీ కూడా అన్ని కలిపి కార్యక్రమం ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఈ ఏడాది కూడా శివరాత్రి అనేసరికి విశాఖ సాగర తీరం అంతా కూడా సందడి వాతావరణంతో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కోటి లింగాలకి అభిషేకం, ఇక్కడ ఒక లింగానికి మాత్రమే అభిషేకం చేస్తున్నప్పటికీ కోటి లింగాలకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు దీన్ని కదా ఇక్కడ నీళ్లు పోస్తే పైపులు పెట్టాం, ఇక్కడి నేరుగా కోటి లింగాలకు పైకి పోతుంది. ఇది టెక్నాలజీ బ్రహ్మాండంగా. సో ఏది ఏమైనా ప్రజలు డైరెక్ట్గా అభిషేకం చేయడం అరుదు. మామూలుగా మీరు కోవిల్కి పోతే మీరు బయట ఉంటారు, పూజారి లోపల వేస్తాడు. ఇక్కడ నేను ప్రజలతో నేరుగా వేయిస్తున్నాను. అది విశేషం. అంటే అందరికి పుణ్యం పంచి పెడుతున్నాం. 45 ఏళ్ళకు ఒకసారి వచ్చేటటువంటి మహాకుంభమేళ, ఈ కుంభమేళతో పాటుగా అక్కడ ఉన్నటువంటి జలాశయాన్ని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాన్ని ఇక్కడైతే అభిషేకించడం జరుగుతుంది. అది అదృష్టం. అది అక్కడ ఆ కుంభమేళ ఈరోజు ఇక్కడ మహాశివరాత్రి, ఇక్కడ కుంభమేళ, ఇక్కడ మేళా కాదు కుంభాభిషేకం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. అందులో ప్రజలు ఎంతో సంతోషంగా బ్రహ్మాండంగా రాత్రి అంతా కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి. పొద్దున్న 6 గంటల వరకు కూడా ప్రజలు అభిషేకం చేస్తారు, కార్యక్రమాలు వింటారు. అన్నీ ప్రతి ఏటా నిర్వహించేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది? ఈరోజు లక్షల మంది వస్తారు. కారణం 5 జిల్లాల నుంచి మొత్తం వాళ్ళే ఎంతో ఉత్సాహంగా బస్సులు వేసుకుని వస్తున్నారు. దానికి లిమిట్ లేదు. ఇంకా ఎంతమంది వస్తుంది. రైట్, మొత్తం మీద చూసుకుంటే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ సాగర తీరంలో కోటి లింగాలకైతే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పంచామృత అభిషేకాలతో ఇక్కడ స్వామివారికి అయితే అభిషేకం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మహాశివలింగానికి అభిషేకం చేసిన అనంతరం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఏదైతే గంగా జలాలు ఉన్నాయో గంగా జలాలు ఎదురుగా కనిపిస్తున్నటువంటి కోటి లింగాలపైన పడి అక్కడైతే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతానికి 5 జిల్లాలకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా తండోపదండాలుగా వచ్చి పూర్తిగా స్వామివారి ఆ దర్శనం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి ఇప్పటికే వేలాది మంది కూడా వచ్చి అభిషేకాలు అయితే చేస్తున్నారు. పూర్తిగా మనం ఏదైతే దేవాలయం ఉందో దేవాలయం లోపలికి వెళ్తే అక్కడ అర్చకుడు మాత్రమే అభిషేకించే పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి భిన్నంగా ఇక్కడ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే శివలింగం ఉందో శివలింగానికి నేరుగా భక్తుడే వచ్చి తమ యొక్క కోరికలు తీర్చాలంటూ కూడా ఇక్కడ అభిషేకించుకొని ఈ యొక్క జలాలను అయితే అక్కడ పూర్తిగా అభిషేకించిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఒకవైపు వేకువజాము నుంచే ఇక్కడ భక్తులు రావడం అయితే జరిగింది. వేలాది మంది భక్తులు ఇప్పటికీ క్యూ లైన్లో బారులు తీరి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కోటిలింగాలు ఉన్నాయో కోటిలింగాలకు కూడా ఒకేసారి అభిషేకించేటటువంటి మహత్తర కార్యక్రమానికి అయితే ఇక్కడ దృక్పథం ఇక్కడ పునాది అయితే వేయడం జరిగింది. గత 40 ఏళ్ళుగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ శివలింగం ఉందో ఈ శివలింగం వద్ద
అభిషేకం నేరుగా భక్తులే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభిషేకం చేసిన అనంతరం కూడా ఇక్కడ నుంచి జలధారలు వెళ్ళి కోటిలింగాలకి ఒకేసారి అభిషేకం అయితే చేయడం జరుగుతుంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత మంది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అయితే సుబ్బరామరెడ్డి చేతుల మీదుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో పాటు సాయంత్రం సమయంలో ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి వివిధ కార్యక్రమాలు భక్తులందరినీ కూడా అలరించినట్లుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు విజయ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి. కృష్ణా ఎన్టీఆర్